ఏరా సిగ్గు లేదు? స్కూల్లో అంతే, కాలేజీలో అంతే, ఆఫీస్లో కూడా అంతేనా? నువ్వు మారవారా? ఇంకా అలాగే ఉంటావా? మీ ఆఫీస్ వాళ్ళు పేరెంట్ ఎంప్లాయ్మెంట్ మీటింగ్ పెట్టకపోతే నీ బాగోతం తెలిసేది కాదేమో. డాడీ డాడీ ప్లీజ్ డాడీ ఒక్కసారి ఆలోచించాడు, నెక్స్ట్ టైం మంచిగా తెచ్చుకుంటాడు. నువ్వు ప్రతి క్వార్టర్ చెప్పడం నీ వినడవును. ఇలా కాదురా, నీకు జాబ్ మానిపిస్తే తెలుస్తుంది. వీడు బాగోతం ఏముందో అమ్మో చూద్దాం. దేవుడి పైన భారం వేశారు. రోల్ నెంబర్ ఎంత? రోల్ నెంబరా? రోల్ నెంబర్ అంటే ఎంప్లాయీ ఐడి అని. ఓ అదా, 10041. రిపోర్టింగ్ లో B-, స్కెడ్యూలింగ్ లో C+, క్లయింట్ మీటింగ్ లో AB. ఏబీనా? ఏబీ అంటే ప్లస్సా మైనస్సా? AB అంటే యాబ్సెంట్ అని. ఆబ్సెంటా? ఎరా రోజు ఇంట్లోంచి టైంకి వెళ్తున్నావు కదా ఆఫీస్కి వెళ్తానని, ఇదేంటి మళ్ళీ? దీన్ని నేను చెప్తా. ఈయనకి క్లయింట్ మీటింగ్ల కంటే పక్క సెక్షన్ లో అమ్మాయిలతో మీటింగ్లు ఎక్కువ. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ వయసులోనే అమ్మాయిలు కావాల్సి వచ్చిందా? చెప్తా దరిద్రుడు. గ్రామర్ లో D. డియా? డి అంటే ఫెయిలే కదా, ఏదో ఫెయిల్ అయ్యాడు కదా, నాకు తెలుసు. లేదు నాన్న, పాస్ అయ్యాను. ఎవ్వరికి పాస్, నాకు D వచ్చింది. ఓ సార్, ఒక విషయం అడుగుతాను, కన్ఫర్మ్ చేయండి సార్. పర్లేదు చెప్పండి. డి ఆఫీస్లో అందరికీ వచ్చిందా, లేకపోతే ఈ ఎడ్డిగడికి మాత్రమే డి వచ్చిందా? యాక్చువల్లీ మా ఆఫీస్లో గ్రేడింగ్ సిస్టమ్ C వరకే సార్, కానీ మీ వాడి పర్ఫార్మెన్స్ చూసి అది D వరకు దేకింది. ఓహో, అయితే వీడు వాళ్ళకని చూస్తుంటే ఇంగ్లీష్లో ఉన్న 26 అక్షరాలు కూడా సరిపోవు వీడి గ్రేడింగ్కి. అంతేగా. నేను చూసుకుంటాను సార్. వద్దు నాన్న, పదరా. ఆఫీస్కి వచ్చి పని చేయాలంటే అమ్మాయితో పులిహార కలుపుతారా? పద. నమస్తే సార్. ఏంటి సార్ దాంట్లో మా వాడి పేరు లేదేంటి? అది టాప్ 5 కి, లీస్ట్ 5 కాదు. లీస్టా? లీస్టే సార్. అది నా ఎంప్లాయ్ ఐడి సార్. తెలుసు, ఆ తలక మాసినోడు తర్వాత నువ్వే వస్తావని తెలుసు, అందుకే ముందే తీసిపెట్టా. అమ్మ దొరికిపోయానా? ఏముంది సార్ దీంట్లో? ఎగ్జాక్ట్లీ, మీ ఓడు కూడా ఏం చేయలేదు. రేయ్, ఈ రిపోర్ట్ కార్డ్ కన్నా నా హెల్త్ కార్డులో ట్యూమర్ ఉందని తెలిసినా ఇంత బాధపడేవాని కాదురా. ట్యూమర్ మీకు కాదు సార్, ఆడికి వస్తుంది. పని మొత్తం బంక్ కొట్టి ఎక్కువ స్మోకింగ్ జోన్ లోనే ఉంటున్నాడు తెలుసా? స్మోకింగ్ జోనా? లేదు లేదు, నువ్వు స్మోకింగ్ కూడా చేస్తున్నావా? ఏం సార్ ఇవన్నీ నాకు చెప్పలేదు. అయ్యో, ఎందుకు చెప్పలేదు సార్? డైరీలో రాసి మీకు పంపిస్తూనే ఉంటాను, అయినా మీ దగ్గర నుంచి రిప్లై లేదు. డైరీనా? అదొకటి ఉందా సార్? అసలు ఈ ఆఫీస్ లో డైరీ ఎందుకు పెట్టామో ఎందుకు పెట్టారు? మాకు పేరెంట్స్ కి మధ్య కమ్యూనికేషన్ ఉండడానికి. కానీ మీ వాడు ఎలా వాడుతున్నాడు తెలుసా? ఎలా వాడుతున్నాడు? నిన్న ఏ రోజైతే క్యాఫ్టేరియాలో చూశాను, ఆ రోజే అది నా ఏరియా అయిపోయింది. నిన్న ఏ రోజైతే పార్కింగ్ జోన్లో కలిశాను, ఆ రోజే అది నాకు పార్కింగ్ అయింది. నిన్న ఏ రోజైతే స్మోకింగ్ జోన్లో చూశాను, ఆ రోజే నేను నీ కింగ్ అని ఫిక్స్ అనుకున్నా. కేబిఆర్ పార్కులో నడుస్తుంటే మధ్యలో నెమలి వచ్చినట్లు నా మనసులో నువ్వు నెమ్మదిగా వచ్చావు. నా హృదయం అనే దేశానికి నువ్వు జాతీయ పక్షి. ఇట్లు మీ అత్తాపూరి అంతలు. మీ ఓడ రాసే కవితలకి ఆఫీస్ లో అమ్మాయిలంతా రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు, అయినా మీ ఓడ ఆపట్లే, అబ్బాయిలకు కూడా రాస్తున్నాడు. అబ్బాయిలకా? అది సార్ మ్యాటర్. వరంతా గూటికి చేరావు చిలక. మీలో మంచి మ్యూజిక్ సెన్స్ ఉంది సార్. 1 మినిట్, ఈ రిపోర్ట్ తీసుకోండి. ఏం చేసుకోవాలి సార్ దీన్ని? ఏం చేసుకోవాలి దీన్ని? ఫ్రేమ్ కట్టించుకోవాలా? పెట్టుకోండి సార్. ఈ ఫ్రస్ట్రేషన్ ఎక్స్పెక్ట్ చేశా, అందుకే జిరాక్స్ కాపీ ఇచ్చా. ఇంకా వీడికి ఇంట్లో ఆర్కెస్ట్రాయే. ఏంట్రా బాబు ఇంకా రాలా? మీ నానేడ్రా? వస్తున్నారు ఆన్ ది వే. ఇంకా రాకపోడండి, ఒకసారి కాల్ చేసి వద్దాం. అమ్మయ్యా వచ్చేసాడు. నమస్తే. హలో అండి, మీ అబ్బాయి వస్తా అన్నారు, మీరు వచ్చారేంటి? ఏ జోకా, నేనే. నువ్వా? ఆ జుట్టుకి కలర్ వేసి మేనేజ్ చేసావు, మరి గొంతు సంగతి? నేను మేనేజ్ చేస్తా కదా, పద. అసలే నాకు చాలా చేస్తావా? పద. అన్న వచ్చాడు. మీ అన్న? అన్నేంటి? మా నాన్నరా. రే మా అన్నరా. మా నాన్నరా. ఆగండి రా ఫయాజ్. సరే
నాకు 2 పేమెంట్లు వదులుకోవాలని లేదు, అందుకే పంటలేద్దాం. ఆ? ఫస్ట్ ఎవరు గెలిస్తే వాళ్ళకి నాన్నని, సెకండ్ ఓడికి బ్రదర్. మ్మ్. ఓకే 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 రా. ఆ, చి. ఎస్ పద బాబు. పొదరు నాన్నగారు. మే కమిన్ సార్. యా కమిన్. థ్యాంక్ యూ సార్. హలో. నమస్కారం. నమస్కారం. ఏరా పోనీ నేను యాక్ట్ చేయనా నీ ఫాదర్ లాగా? నాన్న, వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న వద్దు నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న వద్దు నాన్న. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందే. ఆ, పసు కట్టేస్తాడేంటి? లాస్ట్ క్వార్టర్ వచ్చినప్పుడు చూసు. అవును సార్. ఇంతకీ మావాడి గురించి చెప్పండి. ఏం చెప్పాలండి మీ వాడి గురించి? రోజు ఆఫీస్కి వస్తాడు, కానీ ఆఫీస్లో పని కంటే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఆ? బానే ఉన్నాయి మావాడి దగ్గర అయితే. ఆ? అసలు ఇంతకీ ఏం చేశాక చెప్పండి. ఏం చేశాడా మీరే చూడండి. దీంతో ఆడదాం. చా రే అరే నేను వేస్తారా, నాకు కూడా కొన్ని అవునా? పేపర్లు ఇవ్వరా? సరే. రే ఆ పేపర్లు ఎందుకు తీస్తున్నావురా? ఆ, రే వద్దురా. అది పడింది. ఎస్ బ్రింగ్ దోస్ ప్రాజెక్ట్ పేపర్స్. అంటే ఆ ప్రాజెక్ట్ అసలు నీకు డౌట్స్ రావా? వాట్? అంటే అసలు నీకు డౌట్స్ ఏం రావా? రావు. కానీ నాకు డౌట్ ఉంది. ఏంటి? నువ్వు ఇక్కడ 1 వీక్ నుంచి చేస్తున్నావు, యు ఆర్ టూ పర్ఫెక్ట్. కానీ నేను ఇక్కడ 1 year నుంచి చేస్తాను, ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. ఐ థింక్ వీ హ్యావ్ టు స్పెండ్ మోర్ టైమ్. బై ద వే ఐఎమ్ వంశీ. ఐమ్ షీజా. చూసారుగా, అమ్మాయిలతో సొల్లు కొట్టాలు, అదేదో పిచ్చి పిచ్చి గేమ్లు ఆడ్డాలు, పనికి మాలిన పనులను చేస్తున్నాడండి. ఓహో అంతేగా. అంతేగానా? అసలు మీ వాడు రిపోర్ట్ చూసారా? ఇక చాలండి, చాలా అపాయింట్మెంట్లు ఉన్నాయి. అదే అండి, డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, వెళ్ళాలి. అవును. వెళ్ళొస్తానండి. నమస్కారం, అతి త్వరలో మళ్ళీ కలుద్దాం. అది కాదండి, మీ వాడు చూసే మీరు ఓకే పర్లేదు తిడతారు. పర్లేదు. థ్యాంక్ యూ ఉంచుకోండి. సార్. అరే యా నుంచి వస్తారా వీళ్ళంతా? ఆ, ఆ, ఎవరండి మీరు? మిమ్మల్ని ఎక్కడ చూడలేదే. సార్ ఈ ఆఫీస్లో ఎంప్లాయీ సార్. ఈ ఆఫీసులోనా? మొన్న ఆఫీస్ బాయ్ హైర్ చేసుకున్న మేస్త్రి నువ్వేనా? ఉండు, నీకు 10 రూపాయలు. కాదు సార్, నేను ఎంప్లాయీ సార్. ఎంప్లాయ్ చిల్మామ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్ సార్. మీరు పొరపడినట్టున్నారు. మీ పేరేంటి? నక్కల నాగ నరేంద్ర సార్. ఏంటి నక్కల నాగ నరేంద్ర నువ్వేనా? ఎస్ సార్. ఇన్ని రోజులు ఆఫీసులో నీ పేరు విన్నామే గానీ ఫస్ట్ టైం మనిషిని చూస్తున్నా. చూసావా మన గురించి ఎలా చెప్తున్నాడు? ఒక ఇన్విజిబుల్ మ్యాన్, ఒక హాలో మ్యాన్, ఒక మిస్టర్ ఇండియా, తర్వాత మనోడే. అరే ఒక పిచ్చింగ్ లో కనిపించలేదు, టీమ్ మీటింగ్ లో కనిపించలేదు, ప్రెసెంటేషన్ లో కనిపించలేదు, అయినా A++ ఎలా? హౌ? అసలు ఏం చేస్తావమ్మా నువ్వు ఆఫీసులో? నేనా సార్? అరే ఈ ప్రాజెక్టులు ఇవన్నీ మన వల్ల కాదు, కానీ మిమ్మల్ని పిక్ చేసుకోవాలన్నా, డ్రాప్ చేయాలన్నా, ఫుడ్ ఏమైనా కావాలన్నా మొమ్మటం లేకుండా అడగండి అంతే. అంతకు మించి నా దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఫైనల్గా ప్రాజెక్ట్ సబ్మిషన్లో మాత్రం నా పేరు ఉండాలి. ఓకే సరే, ఎనీవేస్ యు ఆర్ డూయింగ్ గుడ్. ఇంతకీ మా వాడి బిహేవియర్ ఎలా ఉంది? అసలు కనిపిస్తేనే కదండి. ఇంకెళ్ళినట్టుగా మళ్ళీ కలుద్దాం సార్. నెక్స్ట్ మీటింగ్ లోనే కదా? అంతే. నాకు తెలుసు. హలో సెక్యూరిటీ, లైవ్ సీసీటీవీ ఫుటేజ్ లో ఇంతవరకు నా ముందర 2 ఉన్నారు కదా? ఉన్నారా? సబ్కా మాలిక్ ఇన్విజిబుల్ హే.